ఎర్లీ బర్డ్ డిస్కౌంట్ ఆఫర్స్ హరీష్ అకాడమీ అందిస్తోంది అన్ని ఆన్లైన్ కోర్సులపై భారీ డిస్కౌంట్ ఆఫర్స్. నూతనంగా సిలబస్ లో చేర్చిన ఇండియన్ సొసైటీ, సైన్స్ అండ్ టెక్నాలజీతో కూడిన ఏపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. గ్రామ సచివాలయం, వార్డ్ సచివాలయం కేటగిరీ 1 జేఎల్ ఫుల్ కోర్స్ ₹699 మాత్రమే. ఈ అన్ని కోర్సుల వ్యాలిడిటీ 6 నెలలు. ఈ ఆఫర్ నవంబర్ 28 నుండి డిసెంబర్ 5 వరకు మాత్రమే. ఖచ్చితంగా జాబ్ సాధించే విధంగా లెజెండరీ ఫ్యాకల్టీచే రూపొందించబడిన అప్డేటెడ్ ఆన్లైన్ క్లాసెస్. మరెందుకు ఆలస్యం? వెంటనే హరీష్ అకాడమీ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి, జాబ్ సాధించండి. హరీష్ ద బెస్ట్ అకాడమీ. ఫోన్ నంబర్ 8341116915. హరీష్ ది బెస్ట్ అకాడమీ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియాస్ గ్రోత్ ఎస్టిమేట్స్, భారతదేశం యొక్క వృద్ధి అంచనాలు అనే టాపిక్ మరొకసారి వార్తల్లోకి వచ్చింది. ముఖ్యంగా ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా, ఏ స్థాయి పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్నా ప్రతి ఒక్క అభ్యర్థి తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను ఎలా గుర్తించాలంటే, లాస్ట్ 6 months లేదా 1 yearలో రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలిచిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కంపైల్ చేసుకొని చదవండి. వాటి నుండి ఖచ్చితంగా 1 లేదా 2 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. అలాంటి అంశాలను కనుక గుర్తించాలంటే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన GI ట్యాగ్స్ అండ్ ఇటీవల కాలంలో వార్తలు నిలిచిన యునెస్కో సంబంధిత అంశాలు, ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చిన IITs, వార్తలు నిలిచిన విన్యాసాలు, వార్తలు నిలిచిన సూచీలు, నివేదికలు, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, ఇలా స్పెషల్గా కొన్ని టాపిక్స్ మనం రెగ్యులర్గా చూస్తూ ఉంటాం. వాటిని ప్రత్యేకంగా చూడండి. అలాంటి అంశాలలో ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో వృద్ధి అంచనా అనే టాపిక్ గురించి మనం తరచూ చూస్తాం. మీరు చూడండి, లాస్ట్ 1 weekలో ఎన్నిసార్లు ఇలాంటి అంశం ఎకానమీకి సంబంధించి వార్తల్లోకి వచ్చిందో. సో ఈరోజు OECD అనే ఒక సంస్థ, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్, ఈ సంస్థ యొక్క ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే ప్యారిస్, ఫ్రాన్స్ ప్రధాన కేంద్రంగా పనిచేస్తుంది. ఈ సంస్థ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే ఏంటి, 2023-2024 ఏప్రిల్ 1 నుండి మార్చి చివరి రోజు వరకు భారతదేశం యొక్క వృద్ధి రేటుని, గ్రోత్ రేట్ని 6.3%గా అంచనా వేస్తోంది. అంచనా, దిస్ ఈజ్ నాట్ యాక్యురేట్. అంచనా అంటే అంత ఉండొచ్చు అని చెప్తున్నారు. GDP వృద్ధి రేట్ని ఎందులో చూస్తాం మనం? GDP గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్. ఇట్ ఈస్ ఫైనల్ వాల్యూ ఆఫ్ ఆల్ ద గుడ్స్ అండ్ సర్వీసెస్ దట్ ఆర్ ప్రొడ్యూస్డ్ విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ద కంట్రీ విత్ ఇన్ ద గివెన్ ఫినాన్షియల్ ఇయర్. అంటే ఒక ఆర్థిక సంవత్సర కాలంలో దేశం యొక్క సరిహద్దు లోపల ఉత్పత్తి అవుతున్న అంతిమ వస్తు సేవల విలువని ఆ దేశ GDP అంటాము. ఆ GDPని కంపారిటివ్గా మనం పర్సెంటేజ్లో చూస్తాం. ఎంత శాతం పెరిగింది, ఎంత శాతం తగ్గింది. ఇలా ప్రస్తుతం ఆర్థిక సంవత్సరంలో OECD వారి అంచనా ఎంతనట? 6.3% అని చెప్పేసి వార్తల్లోకి వచ్చారు. గుర్తుంచుకోండి, ఎగ్జామినేషన్లో వీటిపైన క్వశ్చన్స్ అడుగుతాయి. అండ్ స్టాట్స్ ఇన్ ద ఎకానమీ ఆర్ నాట్ ఎట్ ఆల్ స్టాటిక్, దే ఆర్ వాలటైల్, దే ఆర్ ఆల్వేస్ చేంజింగ్. అవి ప్రతిసారి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇది ఒకటి. నిన్నటి క్లాస్లో కూడా GDPకి సంబంధించి చూడండి, ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత వృద్ధి రేటు నమోదు చేస్తున్న దేశాలలో భారతదేశం మంచి స్థానంలో నిలిచింది. అండ్ సెకండ్, ఇటీవల తరచూ వార్తలు నిలుస్తున్న అంశాల్లో IITs అని ఒక టాపిక్ చెప్పిన కదా, ఈరోజు 2 IITలు వార్తల్లోకి వచ్చినాయి. ఒకటి IIT కాన్పూర్, IIT గౌహతి. 2 టాపిక్స్ ఇక్కడ కంప్లీట్ చేద్దాం. IIT కాన్పూర్ అంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో. ఇటీవల IIT కాన్పూర్ తరచూ వార్తల్లోకి వచ్చింది. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఢిల్లీలోని పర్యావరణ సమస్య, ఢిల్లీలోని వాయు కాలుష్యానికి ఒక పరిష్కారం చెప్పారు, కృత్రిమ వర్షాన్ని సృష్టించడం అనే అంశంతో. సో అలా IIT కాన్పూర్ వారు మరియు మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, ప్రస్తుతం కేంద్ర విద్యా వ్యవహారాల మంత్రిత్వ శాఖకి మంత్రిగా ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారు? ధర్మేంద్ర ప్రధాన్ గారు. సో ఈ 2 IIT కాన్పూర్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ వారు, వీరిద్దరూ కలిసి సాతి అనే ఒక ప్లాట్ఫామ్తో వార్తల్లోకి వచ్చారు. ఒక ఆన్లైన్ ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్.
సాతి. సాతి అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ అండ్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామ్స్. సింపుల్గా అర్థమవుతుంది. అంటే పోటీ పరీక్షలకి సంబంధించి కానివ్వండి, అర్హత పరీక్షలు కానివ్వండి, ఉంటాయి కదా కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్, వాటికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు ఇది ఉపయుక్తంగా ఉండబోతోంది. ఎంపవరింగ్ స్టూడెంట్స్ టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ అక్రాస్ ద కంట్రీ. దేశవ్యాప్తంగా విద్యార్థులు ఎవరైతే ఉంటారో పోటీ పరీక్షల అభ్యర్థులు, అర్హత పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు, కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు, వారి కోసం ఉపయుక్తంగా ఉండే ఒక ప్రత్యేకమైన అంశము సాతి, ఒక ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్. ఏఐఐటి వారు ఎవరి సహకారంతో అంటారు, దట్స్ ఎనఫ్. అండ్ ఇంకొకటి ఐఐటి గువాహతి అంటాం, లేదా గౌహతి, అస్సాం రాష్ట్రంలోని ఐఐటి. ఈ ఐఐటి వారు ఎందుకు వార్తల్లోకి వచ్చారంటే ఇటీవల డ్రోన్ టెక్నాలజీ అండ్ ఆపరేషన్స్ పైన ప్రత్యేక శిక్షణని ఇస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది డ్రోన్స్, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్. ద డిపెండెన్సీ ఆన్ డ్రోన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవ్ ఏ డేస్. మానవుడు వివిధ అవకాశాల కోసం, అవసరాల కోసం డ్రోన్లపైన ఆధారపడుతున్నాడు. అటువంటి డ్రోన్ టెక్నాలజీని ఎవరికి, జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్స్ అండ్ ఆర్మీలో పనిచేసే సిబ్బందికి కానివ్వండి, ఇతర ర్యాంక్ అధికారుల కోసం ప్రత్యేకంగా డ్రోన్ టెక్నాలజీ పైన ట్రైనింగ్ ఇవ్వడము, ఫండమెంటల్ అండ్ ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్లో శిక్షణ ఇవ్వడంలో ఏఐఐటి వార్తల్లోకి వచ్చింది. ప్రోగ్రామ్స్ని రూపకల్పన చేసింది అంటే ఐఐటి గౌహతి, గుర్తుంచుకోండి. అండ్ హార్న్బిల్ ఫెస్టివల్. ఈశాన్య రాష్ట్రమైన నాగాల్యాండ్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నాగాల్యాండ్ రాష్ట్రం ప్రతిసారి నాగాల్యాండ్ వార్తలోకి వస్తుంది. డిస్టర్బ్డ్ ఏరియాగా కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు ప్రకటిస్తారు. నాగాల్యాండ్ రాష్ట్రంలో ఈ డిసెంబర్ 1న ప్రారంభమైన ఒక ఫెస్టివల్ హార్న్బిల్ ఫెస్టివల్. వారి సంస్కృతిని ప్రతిబింబించే ఒక అద్భుతమైన వేడుక హార్న్బిల్ ఫెస్టివల్. ఈ సంవత్సరం 24th ఎడిషన్ అని గుర్తుంచుకోండి, డైరెక్ట్గా బిట్ అడగవచ్చు. అండ్ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, ఈ ప్రోగ్రామ్ని ఏప్రిల్ 2020లో ప్రారంభించింది కేంద్ర ప్రభుత్వం. ముఖ్యంగా కరోనా విపత్కర పరిస్థితులు. 2020 అనగానే మన మైండ్లో ఏం స్ట్రైక్ అవుతుంది, కరోనా. ప్రపంచమంతా కూడా కరోనాకి ప్రభావితమైంది, ఆర్థిక నష్టాన్ని చూసింది, ప్రాణ నష్టాన్ని చూసింది. ఆ సమయంలో, లాక్డౌన్ సమయంలో ఇంటికే పరిమితమైన వారందరికీ ఆహార భద్రతను కల్పించడంలో భాగంగా ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, రేషన్ కార్డు ద్వారా ప్రజలకు రేషన్ బియ్యం ఇవ్వడము, తిండి గింజలు ఇవ్వడము. అందులో భాగంగా 81 కోట్ల మంది భారతదేశంలో ఈ ప్రోగ్రాంలో బెనిఫిట్ అవుతున్నారు. యాక్చువల్గా ఈ ప్రోగ్రాము డిసెంబర్ 31, 2023కి ముగియబోతుంది. ఎక్స్టెండ్ చేస్తూనే ఉన్నారు. మరొక 5 ఏళ్ల పాటు ఈ ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని దేశంలో అమలు చేస్తామని చెప్పేసి భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్ర ఎన్నికలకు ముందు ప్రచారంలో భాగంగా ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం అఫీషియల్గా ఈరోజు అనౌన్స్ చేసింది మరొకసారి. అండ్ ఎయిడ్స్ డే, అక్వైర్డ్ ఇమ్యూనోడెఫిషియన్సీ సిండ్రోమ్, హ్యూమన్ ఇమ్యూనోవైరస్. ప్రపంచవ్యాప్తంగా ఎయిడ్స్ డేని మనం డిసెంబర్ 1వ తేదీని చూసాము. ఈ సంవత్సరం ఇచ్చిన థీమ్ ఏంటి, లెట్ కమ్యూనిటీస్ లీడ్. కమ్యూనిటీస్ అన్నీ కూడా ముందడుగు వేయాలి, ఎయిడ్స్ పట్ల అవగాహన కల్పించాలి. ఆ రోజున యుఎన్ ఎయిడ్స్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ, యుఎన్ వచ్చింది అంటే హెడ్ క్వార్టర్ చూడాలి, జెనీవా స్విట్జర్లాండ్. యుఎన్ ఎయిడ్స్ వారు ఒక నివేదికను విడుదల చేశారు. వరల్డ్ ఎయిడ్స్ డే రిపోర్ట్ ఎయిడ్స్ డే రోజు రిలీజ్ చేశారు. అందులో వారు ఏ టార్గెట్ పెట్టారంటే ప్రపంచంలో ఎయిడ్స్ని అంతమొందించాలి 2030 వరకు అని చెప్పేసి ఒక టార్గెట్ ఇయర్గా పేర్కొన్నారు. ఎయిడ్స్ మనందరికీ తెలుసు, ముఖ్యంగా ఇది రోగనిరోధక శక్తిని దెబ్బతీస్తుంది. రోగనిరోధక శక్తిని దారుణంగా దెబ్బతీసే వ్యాధి ఎయిడ్స్. ఎయిడ్స్ అంటే ఏదో ప్రత్యేకంగా ఒక అవయవానికి వచ్చేది కాదు. మనకు ఇమ్యూనిటీ ఉంటుంది కదా, ఏదన్నా జ్వరం వచ్చినప్పుడు దాన్ని ఎలా తట్టుకుంటాం, యాంటీబాడీస్ ఎలా దాన్ని ఎదుర్కొంటాయి, దానిపైన ఆధారపడి ఉంటుంది. అందుకే కొంతమందికి ఇమ్యూనిటీ ఎక్కువ ఉంటుందంటారు, ఇమ్యూనిటీ తక్కువ ఉందంటారు. సో అలా ఇమ్యూనిటీ వ్యవస్థను దెబ్బతీస్తుంది ఎయిడ్స్. జ్వరం వచ్చిందంటే ఇక జ్వరం తగ్గడం అనేది చాలా సమస్య అలా. అండ్ ఎయిడ్స్ వైరస్ ఏదైతే ఉంటుందో, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఉంటుంది కదా, అందులో ఉండే జన్యు పదార్థం ఆర్ఎన్ఏ జన్యు పదార్థంగా ఉండే వాటికి వ్యాక్సిన్లు అడ్డుకట్ట వేయలేవు. అలాగే కరోనా కూడా చూడండి. సో ఎయిడ్స్ని ఎప్పటి వరకు అంతమొందించాలని చెప్పారు ఈ నివేదికలో యుఎన్ ఎయిడ్స్ వారంటే 2030.
అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ డిసెంబర్ 10th నుండి 12th వరకు జరగనున్న ఒక ఫెస్టివల్ షెడ్యూల్ వార్తల్లోకి వచ్చింది. కృష్ణవేణి సంగీత నీరాజనం. కృష్ణవేణి సంగీత నీరాజనం. కృష్ణవేణి సంగీత నీరాజనం ఇది విజయవాడలో జరగబోతోంది. సో ద ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ మ్యూజికల్ ఫెస్టివల్, ఇది సంగీత వేడుకలు, ఈజ్ హెల్ప్ రివైవ్ ఫోకస్ ఆన్ ద హరికథలు ఉంటాయి కదా, హరికథ అండ్ నామ సంకీర్తన సేవ అవుతుంటే వాటికి సంబంధించి ప్రత్యేకంగా ఇస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీన్ని ఎవరు నిర్వహించబోతున్నారంటే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, సంగీత నాటక అకాడమీ వారు ఏ పేరుతో కృష్ణవేణి సంగీత నీరాజనం అనేది వార్తల్లోకి చూస్తాం మనం. డిసెంబర్ 10th నుండి 12th వరకు విజయవాడ వేదికగా జరపనున్నారు. సంగీత ప్రపంచానికి ప్రత్యేకంగా ప్రోత్సాహం కల్పించడానికి గుర్తుంచుకోండి. అండ్ ఈరోజు వార్తలు నిలిచిన ఒక కమిటీని కనుక మనం అబ్జర్వ్ చేస్తే ఇటీవల 11 మంది సభ్యులతో కూడిన ఒక టాస్క్ ఫోర్స్ కమిటీని IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ వారు వేయడం జరిగింది. IRDAI ఇది రెగ్యులేటరీ బాడీ. భారతదేశంలో కొన్ని రెగ్యులేటరీ బాడీస్ ఉంటాయి, అంటే నియంత్రణ సంస్థలు. ఉదాహరణకు RBI ఉందనుకోండి, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, భారతదేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ మొత్తాన్ని నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది. RBI బ్యాంకర్ టు ద బ్యాంక్స్ అంటాము. అలా సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతదేశంలో స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్ మొత్తాన్ని నియంత్రిస్తుంది. IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ భారతదేశంలో బీమా రంగాన్ని నియంత్రిస్తుంది, నిర్వహిస్తుంది. ట్రాయ్ టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా భారతదేశంలో టెలికాం రంగం. ఇలా రెగ్యులేటరీ బాడీస్ పైన క్వశ్చన్స్ అడుగుతారు. IRDAI ఇటీవల 11 మంది సభ్యులతో కూడిన ఒక కమిటీని వేసింది. కమిటీకి హెడ్ రణ్దీప్ సింగ్ జగ్పాల్. ఎందుకు అంటే ప్రస్తుతం డిజిటల్ ప్రొటెక్షన్ ఆఫ్ డాటా బిల్ ఏదైతే ఉంటుందో, డిజిటల్ పర్సనల్ డాటా ప్రొటెక్షన్ యాక్ట్ 2023 ప్రభావాన్ని బీమా రంగం పైన ఎలా ఉండబోతోంది అధ్యయనం చేయడానికి 11 మంది సభ్యులతో కూడిన కమిటీని IRDAI వారు వేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇస్రో సైంటిస్ట్ వార్తల్లోకి వచ్చారు. తన పేరు ఏంటంటే డాక్టర్ VR లలితాంబిక గారు. ఇస్రోలో శాస్త్రవేత్త. తనకి ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక ఉన్నత పురస్కారాన్ని ప్రదానం చేసింది. తను శాస్త్రవేత్తగా గుర్తింపు పొందినందుకు అండ్ భారత్ ఫ్రాన్స్ రిలేషన్స్లో కూడా కీలక పాత్ర పోషించినందుకు ఆ పురస్కారం పేరేంటంటే చెవాలియర్ డి లా లీజియన్ డి హాన్యూర్. ఈ డి లా అనే పదాలు వచ్చినాయి అనుకోండి, అది ఫ్రాన్స్ అని గుర్తుంచుకోండి. ఎక్కువగా ఫ్రాన్స్గా మంచి వస్తాయి, ఓకేనా. చెవాలియర్ డి లా లీజియన్ డి హాన్యూర్ అనే ఒక పురస్కారం ఏ దేశం అంటే ఫ్రాన్స్. ఎవరికి అంటే ఇస్రో సైంటిస్ట్ డాక్టర్ VR లలితాంబిక. అండ్ ఇటీవల క్రీడలకు సంబంధించి ఒక పర్సన్ వార్తలోకి వచ్చారు. దోహా ఖతార్ వేదికగా ముగిసిన ఒక ఛాంపియన్షిప్లో షూటింగ్లో వరల్డ్ కప్ ఏదైతే ఉంటుందో ప్రపంచ కప్లో ఇండియాకి సంబంధించి అనీష్ బన్వాలా 21 సంవత్సరాల రైఫిల్ క్రీడాకారుడు 25 మీటర్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్లో ఇతను పురస్కారాన్ని గెలుచుకున్నాడు. సో అలా పురస్కారాన్ని గెలుచుకోవడం అనేది మొదటిసారి. అండ్ భారతదేశం నుండి ఇటువంటి ఒక పురస్కారాన్ని గెలుచుకోవడం మొదటిసారితో వార్తల్లోకి వచ్చారు. తను గెలుచుకున్న పురస్కారం బ్రాంజ్ మెడల్. ఎక్కడ జరిగింది ఈవెంట్, ఏ విభాగంలో, ప్రత్యేకత ఏంటి, పేరేంటి. అండ్ వార్తలు నిలిచిన పుస్తకాలు కనుక పరిశీలిస్తే ఇండియాస్ మూమెంట్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. చేంజింగ్ పవర్ ఈక్వేషన్స్ అరౌండ్ ద వరల్డ్, ఇండియాస్ మూమెంట్ అనే ఒక పుస్తకం ఇటీవల వార్తల్లోకి వచ్చింది. మోహన్ కుమార్ గారు పుస్తకం యొక్క ఆథర్. పుస్తకం పేరు చూడండి అండ్ కవర్ పేజీ పైన ఏదైతే పుస్తకం పేరు ఉంటుందో అదే గుర్తుంచుకోండి, దీన్ని ట్రాన్స్లేషన్ చేయకండి. మీకు ఇటువంటి పుస్తకాలు 2023లో వార్తల్లోకి వచ్చిన దాదాపు 70 నుండి 80 పుస్తకాలు ఇలా ఇమేజ్ చూపిస్తూ నేను CA 360 కోర్సులో ప్రత్యేకంగా స్పెషల్ వీడియోస్లో బుక్స్ అండ్ ఆథర్స్ గురించి చెప్పాను. ఖచ్చితంగా అందులో నుండి 2 మార్క్స్ వస్తాయి ఏ పోటీ పరీక్ష అయినా కూడా. సో దీన్ని మీరు అడిషన్ చేసుకోండి, ఓకేనా. ఇండియాస్ మూమెంట్. అండ్ ఇంకొక పుస్తకం ఉత్తరాఖండ్ రాష్ట్రంలో లాంచ్ చేశారు. రెసిలియంట్ ఇండియా, హౌ మోడీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పారాడిమ్. సో విపత్తులకి సంబంధించి, భారతదేశంలో విపత్తులకు సంబంధించి ఒక పుస్తకం రెసిలియంట్ ఇండియా, హౌ మోడీ ట్రాన్స్ఫార్మ్డ్ ఇండియాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పారాడిమ్ అనే ఒక పుస్తకాన్ని ఎవరు కంపైల్ చేశారు, ఆథర్స్ కాదు, ఒక సంస్థ, బ్లూ క్రాఫ్ట్ డిజిటల్ ఫౌండేషన్, దాంతోపాటు మోడీ స్టోరీ వారు సంయుక్తంగా ఈ పుస్తకాన్ని మనకు కంపైల్ చేశారు. రూపా పబ్లికేషన్స్ వారు పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది, పుస్తకాన్ని మన ముందుకు పబ్లిష్ చేయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒకసారి ర్యాపిడ్గా చూస్తే
ఆర్గనైజేషన్ ఫర్ ఎకనామిక్ కోఆపరేషన్ అండ్ డెవలప్మెంట్ వారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారతదేశం యొక్క వృద్ధిని 6.3%గా అంచనా వేస్తున్నారు. ఐఐటి గౌహతి వారు డ్రోన్ టెక్నాలజీ పైన శిక్షణ కార్యక్రమాలు అనే అంశము. ఐఐటి కాన్పూర్ వారు సాతి అనే ఎడ్యుకేషన్ ప్లాట్ఫామ్తో వార్తలోకి వచ్చారు. సాతి ప్లాట్ఫామ్ ఫుల్ ఫామ్ చూడండి, సెల్ఫ్ అసెస్మెంట్ టెస్ట్ హెల్ప్ ఫర్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్. అండ్ నెక్స్ట్ 24వ హార్న్బిల్ ఫెస్టివల్ వేడుకలు నాగాలాండ్లో జరుగుతున్నాయి. 10 రోజుల పాటు జరిగే వేడుకలు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన మరొక 5 ఏళ్ల పాటు పొడిగింపు అనే అంశం వార్తల్లోకి వచ్చింది. అండ్ లెట్ కమ్యూనిటీస్ లెడ్ ఎయిడ్స్ డే థీమ్. ఈ సంవత్సరం యుఎన్ ఎయిడ్స్ వారు నిర్దేశించిన టార్గెట్ ఏంటంటే 2030 వరకు ఎయిడ్స్ని అంతమొందించాలి. అండ్ కృష్ణవేణి సంగీత నీరాజనం పేరుతో ప్రత్యేకంగా సంగీత వేడుకలు విజయవాడలో జరగబోతున్నాయి. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం సంగీత నాటక అకాడమీ వారు నిర్వహించబోతున్నారు. IRDAI వారు వేసిన 11 మంది సభ్యుల కమిటీ ఎందుకోసము, హెడ్ ఎవరు చూడండి. అండ్ నెక్స్ట్ ఇస్రో శాస్త్రవేత్త ఫ్రాన్స్ నుండి ఒక ఉన్నత పురస్కారాన్ని పొందారు. అండ్ నెక్స్ట్ అనీష్ బన్వాలా ఇటీవల షూటింగ్ ప్రపంచ కప్లో 25 మీటర్స్ ర్యాపిడ్ పిస్టల్ ఫైర్లో బ్రాంజ్ మెడల్ని సాధించిన మొట్టమొదటి భారతీయుడిగా వార్తల్లోకి వచ్చాడు. వార్తలు వచ్చిన పుస్తకాలు ఇండియాస్ మూమెంట్ మోహన్ కుమార్ గారు రాశారు. సో పుస్తకం పేరు గుర్తుంచుకోండి. అండ్ రెసిలియంట్ ఇండియా హౌ మోడీ ట్రాన్స్ఫార్మ్ ఇండియాస్ డిజాస్టర్ పారాడిమ్ అనే ఒక పుస్తకం. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. Thank you.